మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబు రెడీ బాబు, స్టార్ట్ కెమెరా, యాక్షన్. మా లవర్ ఏం చేస్తుందంటావు? హలో, ఎంతగా నమ్మాను నిన్ను. నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది? మీ ఇంట్లోనూ మా ఇంట్లో నేనే ఒప్పించాను కదే. హలో, ఎంతగా మోసం చేసావు. నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను కదే నిన్ను. అయినా మనం ప్రేమించుకునేటప్పుడు నువ్వు ఏ అమ్మాయితోనూ కూడా తిరగలేదా? ఇది అంతే. అయినా మనం ప్రేమని ఇక్కడే వదిలేద్దాం అనుకున్నా, కానీ నువ్వే పెళ్ళి వరకు తీసుకెళ్తున్నావు. ముందు నిన్ను నువ్వు చూసుకో, సంపాదించడం నేర్చుకో. చివరిగా ఒక్క మాట, నాకన్నా నిన్నే ఎక్కువ నమ్మాను కదే. నా ప్రాణం కన్నా నిన్నే ఎక్కువ ప్రేమించాను కదే. నువ్వు నన్ను మోసం చేస్తావు నేను ఎప్పుడూ అనుకోలేదు. సరే ఉంటాను, బాయ్. ఇంత జరుగుండి నేను బ్రతుకుండి వేస్ట్. నా లైఫ్కి తనే అర్థం అనుకున్నా, నా లైఫ్కే అర్థం లేకుండా చేసింది. ఈ స్లీపింగ్ టాబ్లెట్లు మీకు చచ్చిపోవాలి, బ్రతుకుండి వేస్ట్.
హ్యాపీ బర్త్డే మావా. హ్యాపీ బర్త్డే మామా. హ్యాపీ బర్త్డే మామా. సినిమా చూడమా, బాగుంటది. రా కూర్చో, ఒళ్ళో కూర్చో. అరే ఏంట్రా మామ ఇంకా విషయాలు? ఏముంది మామ, సరదాగా బయటికి వెళ్ళాం, డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తాం. ఇప్పుడైతే ఏం తెలదు, సాయంత్రం మనం పార్టీ చేసుకుందాం, ఓకేనా? మామ సాయంత్రం మన పార్టీకి సావిత్రి వస్తుందంట కదా మామ. సావిత్రి అంటే గుర్తొచ్చింది, మా పక్కింటి రేవతి కూడా వస్తుంది మావా. అంతా మామూలుగా ఉండదు ఈరోజు. అయితే వెళ్దాం, ఓకేనా? ఎరా చెప్పరా. అవునురా మామ, వీడికి ఆంటీల మీద 50 ఎక్కువైపోయి 3 సార్లు ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయి సప్లీ రాసే. నా ఫ్రెండ్స్ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు. వెళ్తూ ఉంటే చాలా బాగుండేది. హలో అమ్మా. నానా, హ్యాపీ బర్త్డే రా. ఆ, ఏం చేస్తున్నావు? భోంచేసావా? టైంకి పడుకో. ఫ్రెండ్స్తో బయట తిరగబాకు నాన్న. నాన్నగారు ఊర్లో మంచి స్థలం చూశారు. నువ్వు బాగా జాబ్ చేసి మంచి ఇల్లు కట్టుకుని మమ్మల్ని బాగా చూసుకోవాలిరా. నాన్న, నీకు చెప్పడం మర్చిపోయాను. నాన్నగారు మంచి సంబంధం చూశారు. అక్కడ ప్రేమ దోమ అంటూ తిరగకు. అమ్మ అలాగే అంటదిలేరా. నువ్వు బాగా చదువుకుని బాగా ఉండు, ఆరోగ్యం జాగ్రత్త. సరే అమ్మా, ఉంటాను, పనుంది. హలో, ఎవరు? హలో, నేను నీ ఇంటర్ క్లాస్మేట్ రాజీని. ఆ, నువ్వు అప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు నా పక్కన ఉన్నంతసేపు నీ వాల్యూ తెలియలేదు. నువ్వు దూరం అయ్యేంత వరకు నాకు అర్థం కాలేదు. ఐ ఎమ్ రియల్లీ లవ్ యూ. సరే, చిన్న పని ఉంది, మళ్ళీ చేస్తాను. ఏంట్రా? అరే మామ, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఇంటర్లో నేను లవ్ చేసిన అమ్మాయి నాకు ఫోన్ చేసి ప్రపోజ్ చేసిందిరా. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మా నాన్న నా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారా. కష్టపడి చదివి జాబ్ చేసి వాళ్ళని బాగా చూసుకోవాలి. అరే మామ, ఎవర్రా వీళ్ళు అలా ఉన్నారు? అరే మామ, అరే ఇప్పుడుదా ఇక్కడే ఉన్నారు నా ఫ్రెండ్స్. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని చచ్చిపోయేంత కర్మ నీకేం వచ్చిందిరా? ఏం వచ్చింది? ఎందుకురా చచ్చిపోయావు? ఇది కాకపోతే ఇంకొక అమ్మాయి లేదరా? అదొకటి అమ్మాయా? చాలా మంది ఉన్నారా నీకు? అందగాడురా నువ్వు.
అమ్మాయిలే ప్రపంచం బతికితే ఎలారా? నిన్ను నమ్ముకున్న మీ ఫ్యామిలీ ఏమైపోద్దిరా? సూసైడ్ చేసుకునే వాళ్ళ ప్రాబ్లం వచ్చినా సరే జరిగింది, ఎలా జరిగింది, అది చేయలేదు, ఇది చేయలేదు అని కాకుండా ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు, రేపు ఉన్న పరిస్థితి ఎల్లుండి ఉండదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితికి మీరు ఎఫెక్ట్ అయ్యి మీరు మీ పిచ్చి పిచ్చి పనులు చేయకూడదని నా చిన్న సలహా. ఈ ఫిలింలో ఉన్న మీనింగ్ని అందరూ అర్థం చేసుకుని ఉంటారని ఆశిస్తూ అమ్మాయిలకి మాత్రమే ప్రేమతో మీ సాయిరాం.